వెల్కమ్ బ్యాక్. బియ్యం అక్రమ రవాణాకు బ్రేక్ వేశారు. అవి రేషన్ బియ్యం అంటూ నిర్ధారించారు. కట్ చేస్తే తెల్లారేసరికి స్వరం మారిపోయింది. గందరగోళం ఏర్పడింది. అదేమంటే కెమికల్లో తేడా అంటున్నారు. గుంటూరు జిల్లాలో సంచలనం రేపుతున్న బియ్యం పట్టివేత, ఆఫీసర్ల కన్ఫ్యూజన్ పై పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నిన్న కాకాని పోలీసులు ఏదైతే టోల్గేట్ కాజా టోల్గేట్ వద్ద పొన్నూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఒక రైస్ వెహికల్ని అయితే ఆపి పీడిఎస్ రైస్ అని చెప్పేసి దాన్ని కాకాని పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఏదైతే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు సివిల్ సప్లై డీటీ అయితే అక్కడికి వచ్చి ఆ రైస్ని పరిశీలించి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన కిట్లతో అక్కడ పరీక్షించడం జరిగింది. దాన్ని పీడిఎస్ రైస్ కింద అయితే నిన్న ఏదైతే సివిల్ సప్లై డీటీ నిర్ధారించారో అయితే ఆ నిర్ధారణ తర్వాత ఏదైతే ఆ రైస్కి సంబంధించిన ఓనర్లు ఉన్నారో వాళ్ళు ఆ రైస్ పీడిఎస్ రైస్ కాదు, మాది బ్రాండెడ్ రైసు, కావాలంటే ఇంకా ఉన్నత అధికారులతో టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో దాన్ని రాత్రి వేరే చోట పెట్టి ఈరోజు దాన్ని కెమికల్తో వేరే టెస్టులు చేయడానికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏం జరిగింది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం అయితే ప్రస్తుతం ఈ యొక్క కొన్ని రైసులు అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ నిన్న వెహికల్ను పట్టుకున్న రైస్ టెస్ట్ చేయగా ఇది ఇలా రెడ్ కలర్లో రావడం జరిగింది. అలాగే దాని తర్వాత ఇంకొక రైస్ని కూడా తీసుకొచ్చి టెస్ట్ చేయడం జరిగింది. ఆ టెస్ట్ చేసిన రైస్ కూడా అదే కలర్లో రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎందుకు ఆ రెండు వేరు రైస్లు అవ్వటం కూడా అలా ఎందుకు వచ్చిందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే మనం సివిల్ సప్లై డీటీ ఉన్నారో ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, నిన్న మీరే పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఆ యొక్క పట్టుకున్న రైస్ని టెస్ట్ చేసి అది పీడిఎస్ రైస్ అని చెప్పారు. అసలు ఏంటి ఇప్పుడు ఏం జరిగింది, అసలు నిన్న ఏంటి? నిన్న ఏం జరిగిందంటే నేను పట్టుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పారు సిఐ గారు. మేము వచ్చి ఆ కిట్లు తీసుకొని ఇచ్చారు. మా కిట్లు ఇచ్చింది గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ కిట్లు ఇచ్చిన దాని ప్రకారం తీసుకొని అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తే ఆ వెరిఫై చేయగానే అదేంటంటే మనకి ఆ కిట్లో ఉన్న రసాయనాలు వాటి మీద చల్లితే అది రెడ్ కలర్లో వస్తే పీడిఎస్ బియ్యంగా నిర్ధారణ అవుతుంది. ఎఫ్ఆర్కే కెనాల్స్ మీద చల్లితే అది వస్తాయండి, రెడ్గా వస్తాయి అన్నారు. కానీ అన్ని బియ్యం మీద రెడ్గా వచ్చినాయి. ఇవాళ కూడా ఏంటంటే వాళ్ళు బియ్యం పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రాండెడ్ అన్నారని చెప్పి దాని నిమిత్తం మళ్ళీ పై అధికారులు తెలియపరిస్తే మళ్ళీ సేఫ్ కస్టడీగా పెట్టిన బియ్యాన్ని మళ్ళీ వాళ్ళ సమక్షంలో టెక్నికల్ పర్సన్ పిలిపించి మనకి ఏదైతే పట్టుకున్నామో ఆ పట్టుకున్న బియ్యాన్ని టెస్ట్ చేస్తే రెడ్ కలర్లో వచ్చింది. ప్లస్ వేరే రైస్ మిల్ తెప్పించిన బియ్యాన్ని అవి టెస్ట్ చేసినా ఎట్లా వస్తుంది. ఏ రైస్ అండి అది? నిన్న పట్టుకున్న రైస్ ఏది? నిన్న పట్టుకున్న రైస్ ఇది. అక్కడ టెస్ట్ వచ్చింది, ఇది సార్ కలర్ వచ్చింది. ఈరోజు ఇంకో రైస్ తెచ్చాము, ఈ బయట నుంచి తెచ్చిన రైస్ ఇది బాస్మతి రైస్ తెప్పించాము. దాని మీద కూడా స్ప్రే చల్లితే రెడ్ కలర్లో వస్తుంది. అది అన్నింటిలో రెడ్ కలర్లో వస్తున్నాయి. కాబట్టి ఏదో మొత్తం టెక్నికల్గా ఇచ్చిన దాంట్లో ఏదో ఫాల్ట్ ఉన్నట్టుంది. అది పై అధికారులకు కూడా తెలియపరిచాము. వాళ్ళు పైకి రిపోర్ట్ పంపిస్తా ఉన్నారు. తర్వాత టెక్నికల్ పర్సన్ వచ్చి టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే ఏంటంటే ఆ పట్టుబడిన బియ్యంలో ఎఫ్ఆర్కే కెనాల్స్ లేవు అని నిర్ధారణ చేస్తూ వాళ్ళు సర్టిఫై చేసిన సర్టిఫికేట్ ఒకటి ఇచ్చారు. దాంట్లో నెగిటివ్ అని వచ్చింది. ఆ నెగిటివ్ ప్రకారం ఈరోజు నిన్న పట్టుబడిన వెహికల్ని అది పీడిఎస్ బియ్యం కాదని నిర్ధారణ చేస్తూ ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. టెక్నీషియన్ ఎక్కడి నుంచి వచ్చారు? టెక్నీషియన్ అనేవాళ్ళు వాళ్ళు డిఎం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి పంపించారు. టెక్నికల్ పర్సన్ అని అనుపమ అని పంపించారు. వాళ్ళు చెక్ చేశారు, అందరి సమక్షంలో చెక్ చేసి దానికి సంబంధించింది ఏంటంటే ఎఫ్ఆర్కే కెనాల్స్ దాని పట్టుబడిన రైస్లో లేవు కాబట్టి నిర్ధారణ చేస్తూ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు నెగిటివ్ అని. దానివల్ల ఇప్పుడు పట్టుబడిన రైస్ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని నేను అలా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఆర్సీ కథనాల్లో దానికి సంబంధించి లేవు అన్నిట్లో ఉన్నట్లుగా చూపించింది కదా. ఇప్పుడు మీరు ఉన్నత అధికారుల దృష్టిలో కానీ అలాగే దీనికి సంబంధించిన సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమన్నా తెలిపారా? చెప్పానండి నేను ఆల్రెడీ. ఇప్పుడు అన్నింటిలో కలర్స్ ఇట్లా రెడ్ కలర్స్ వస్తున్నాయని చెప్పి ఇట్లా ఎఫ్ఆర్కే కెనాల్స్ ఉన్న వాటి మీద రెడ్ రావాలి యాక్చువల్గా, కానీ ప్రతి రైస్ మీద జల్లుతుంటే అవి రెడ్ కలర్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ పై అధికారులకు కూడా తెలియపరిచాం ఇట్లా జరుగుతుందని చెప్పి. ఇచ్చిన పరికరాల మీద ఏదైనా ఉంటే రిపోర్ట్ పై అధికారులు తెలియపరిచారు. ఇప్పుడు పట్టుబడిన రైస్ అయితే రెడ్ కలర్లో అన్నింటిలో వస్తుంది కాబట్టి వాళ్ళు చెక్ చేసిన దాంట్లో అయితే ఎఫ్ఆర్కే కెనాల్స్ లేవన్నారు కాబట్టి దాని నిమిత్తం మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఆ కెమికల్స్ తో మళ్ళీ మొత్తంగా పీడిఎస్ రైస్ కిందే ఆ టెస్ట్ నిర్ధారణ అవుతుంది. అలాగే దానికి సంబంధించి మరికొన్ని రైస్ కూడా బయట నుంచి రైస్ తీసుకొచ్చి వాటిని కూడా చేయడం జరిగింది. అవి కూడా పీడిఎస్ రైస్ లాగానే ఆ కలర్ మారుతూ ఉంది. అలాగే బిర్యానీ రైస్ మాదిరి బయట అవి కొనుక్కొచ్చిన పరిస్థితి, అవి కూడా ఆ విధంగానే మొత్తంగా 3 రకాల రైస్ కూడా ఈ యొక్క కెమికల్స్ తో పరీక్షిస్తే పీడిఎస్ రైస్ కిందే నిర్ధారణ అవుతున్న క్రమంలో ఈ యొక్క
కెమికల్స్ ప్రాబ్లం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి ఏదైతే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిపై ఒక నివేదిక ఇస్తామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే ఆ వెహికల్ నిన్న పట్టుకున్న వెహికల్ ఏదైతే ఉందో దాన్ని ఒరిజినల్ రైస్ అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేస్తున్నట్లుగా కూడా ఏదైతే సివిల్ సప్లై DT చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు.